అభిషేకు ఏం లేదు, సింపుల్. నువ్వు హెడ్ కలిసి కేకేఆర్ మీద పవర్ ప్లేలో ఎట్లాడిల్లో ఈ మ్యాచ్లో కూడా గట్లనే ఆడితే ఎల్ఎస్జీ మీద కూడా మనం వట్టిగానే గెలుస్తాం. ఎల్ఎస్జీ మీద గెలుచుడు ఏమున్నది కిషాన్ బ్రో, అక్కడున్న సగం ప్లేయర్లు మన దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళే. అబ్దుల్ సమాదు, యాడెన్ మక్రము, మిచెల్ మార్షు, నికోలస్ పూరను, షాబాజ్ అహ్మద్, హస్రంగా, మొన్నటికి మొన్న మొహమ్మద్ షామి, అందరూ మనం స్పాన్సర్ చేసిన ప్లేయర్సే. ఎస్, కరెక్ట్ చెప్పినావు అభిషేకు. మీరు రిలీజ్ చేసిన ప్లేయర్లతోని మిమ్మల్ని విసుకబోతున్నాం, రెడీగా ఉండండి. మీ హోమ్ గ్రౌండ్లోనే డీసీతోని మ్యాచ్ గెలవలేదు గాని మా హోమ్ గ్రౌండ్కి వచ్చి మాతోని గెలుస్తారా? ఉప్పల్లా కొడితే బాళ్ళన్నీ పోయి తుప్పలలా పడతాయి. నువ్వే అన్నావు కదా అభిషేకు, మా ప్లేయర్లందరూ మీ టీంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే అని. వాళ్ళు కూడా ఉప్పల్లా 6లు కొట్టిన వాళ్ళే. ఫస్ట్ మ్యాచ్లో డీసీ దగ్గర పోయిన 2 పాయింట్లు మీ దగ్గర తీసుకుంటాం. పంతు బ్రో, నేను మార్ష్ కలిసి మంచి ఓపెనింగ్ చేసేటోళ్ళం. 1 డౌన్లో పూరా నచ్చి ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసేటోడు. అలాంటిది నువ్వు ఓపెనింగ్ వచ్చి బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం డిస్టర్బ్ చేసినావు. అసలు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయినా నీకు ఓపెనింగ్ చేయాలన్న ఐడియా ఎట్లా వచ్చింది? నాకు ఈ ఐడియా ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని ఆలోచించండి. అయినా ఆ మ్యాచ్లో నేను బై మిస్టేక్లా రన్అట్ అయినా గానీ లేకుంటే సునామీ సృష్టించేటోన్నే. అంటే ఈ మ్యాచ్లో కూడా ఓపెనింగ్ చేస్తావన్నట్టే. చూస్తావు కదా మక్రమ్ బ్రో, ఈ పంత్ ఆడించే ఆట. పంతు బ్రో, నువ్వు గనక టాస్ గెలితే బై మిస్టేక్లో కూడా గీ ఎస్ఆర్హెచ్ వాళ్ళకు బ్యాటింగ్ ఫస్ట్ ఇయ్యకు. ఎన్ని వికెట్లు పడ్డా 200 మాత్రం కొట్టకుంటుంటలేరు. మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసి మనమే వీళ్ళ బౌలింగ్లో 250 కొట్టినామంటే మ్యాచ్ ఈజీగా గెలవచ్చు. కరెక్ట్ చెప్పి నువ్వు బాధవని బ్రో. మనం ఫస్ట్కి పసలేని ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో 6లు చంపి 250+ టోటల్ పెట్టాలి. తర్వాత మన బౌలర్లు వట్టిగానే డిఫెండ్ చేస్తారు, మనం మ్యాచ్ గెలవచ్చు. ఏం మాట్లాడతావు పంతు? పసలేని బౌలింగా? లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్తో ఎలాంటి బౌలింగ్ చేసినావో చూడలేదా? ఒక్క డేవిడ్ పెయిన్ తప్ప మా టీంలో ప్రతి బౌలర్ ఎక్సలెంట్ బౌలింగ్ చేసిండ్రు. గా పెయిన్ ప్లేస్లో గనక హర్షద్ పటేల్ని పట్టుకత్తే మమ్మల్ని ఎవరు ఆపలేరు. పవర్ ప్లేలోనే 4 వికెట్లు తీసి కూడా తర్వాత మ్యాచ్ గెలవలేకపోయిళ్ళు. వీళ్ళు మన బౌలింగ్ గురించి మాట్లాడతాల్లా. నువ్వేం భయపడకు కిషాన్ బ్రో, వీళ్లకు బ్యాటింగ్లా బౌలింగ్లా సుక్కలు చూపించే బాధ్యత నాది. నితీష్ బ్రో, వాస్తవం చెప్పాలంటే లాస్ట్ మ్యాచ్లో నువ్వు ఇచ్చిన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్కి మన టీం ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఒప్పిస్తాంది. నువ్వు గనక గిదే పర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తే మనల్ని ఎవరు ఆపలేరు. అంతకు మించి ఉంటది కిషాన్ బ్రో, చూస్తావు కదా ఈ ఎన్కేఆర్ ఆడించే ఆట. సమద్ బ్రో, నువ్వు ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్నప్పుడు అట్లట్లా ఆడి ఎల్ఎస్జీలకు పోగానే ఇష్టం ఉన్నట్టు ఆడతావు కదా. ఎస్, ఈ మ్యాచ్లో కూడా లాస్ట్ మ్యాచ్ లాగానే 6లు 4లు కొట్టి మిమ్మల్ని ఓడియబోతున్నా. నీకు ట్రైనింగ్ ఇచ్చిన టీం మీదనే టాలెంట్ చూపిద్దాం అనుకుంటానావా? ఈ మ్యాచ్లో నిన్ను 10 రన్లు కూడా కొట్టనీయం సమాదు. అది కూడా చూద్దాం పటేల్ అన్న. నీ బౌలింగ్లో నేను 6లు కొడతాను, లేకుంటే నువ్వు నన్ను అవుట్ చేస్తావు. కిషను, అసలే ఫస్ట్ మ్యాచ్ పోయిందని మండిపోయి ఉన్నా. కరెక్ట్ టైంకి దొరికిళ్ళు, వట్టిగానే బిసుకుతాం. ఆల్రెడీ కేకేఆర్ని 60 రన్లతో ఓడించి మంచి ఊపు మీద ఉన్నాం. మీరే మాకు కరెక్ట్ టైంకి దొరికిళ్ళు. ఇప్పుడు మా టీంలో ఉన్న ప్రతి బ్యాట్స్మెన్ ఫామ్లోకి వచ్చిళ్ళు. వన్స్ కొట్టుడు స్టార్ట్ చేస్తే ఎవ్వరికినరు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇవాళ హైదరాబాద్లో ఆఫ్టర్నూన్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. ఎస్ఆర్హెచ్ అయితే కేకేఆర్తో మ్యాచ్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేసి మంచి ఫామ్తో వస్తున్నారు. ఇంకోవైపు లక్నో సూపర్ జైంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో ఓడిపోయి వస్తున్నప్పుడు కూడా వాళ్ళ టీంని తక్కువ అంచనా వేయడానికి అయితే ఏం లేదు. చాలా క్వాలిటీ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా. సో ఎక్సలెంట్ మ్యాచ్ అయితే మనం చూడబోతున్నాం. ఇక నాకైతే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనిపిస్తుంది. మీకే టీం గెలుస్తుంది అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.